ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సిఎల్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనము ప్రీవియస్ పేపర్ని అది ఇక్కడ మనము డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సిఎల్లో జూనియర్ అసిస్టెంట్ అనే ఎగ్జామ్ మనకు 2015లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. ఆ క్వశ్చన్స్లో కూడా మనం ఇక్కడ ఆర్థమెటిక్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఈరోజు అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇదివరకు ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసి జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేసేసి దాని మోడల్ కానీ లేకపోతే నియర్ టు వాల్యూస్కి ఉండేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఫ్రేమ్ చేసి ఈరోజు అయితే మన వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. సరే, ఇక ఒకసారి విషయంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈరోజు మన వీడియోలో ఒక బేసిక్గా ఒక 5 ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంది. A is 10% less than the B, then B is how much percentage greater than the A? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్కి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఏమంటే A is 10% less than the B. సో A అనేది 10% లెస్ దెన్ ఉందట బీకి కంపేర్ చేసినప్పుడు. బట్ ఇక్కడ మనకు బి వాల్యూ ఏంటో తెలియదు. అలాగే దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ద ఏ. సో అలా ఉన్నప్పుడు బి అనేది ఏ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఏ, దిస్ ఈస్ బి. ఏ ఈజ్ 10% లెస్ దెన్ ద బి. బి మనకు ఎంతో తెలియదు కాబట్టి మనం పర్సంటేజ్లో దీన్ని ఎప్పటికైనా సరే 100 అని చెప్పేసి అనుకోవాలి. పర్సంటేజ్లో ఎప్పటికైనా సరే దీన్ని 100 అనుకోవాలి. ఇప్పుడు ఏ ఈజ్ 10% లెస్ దెన్ ద బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దెన్ ద ఏ అని చెప్పేసి మన క్వశ్చన్. ఏ ఈజ్ 10% లెస్ దెన్ అంటే ఇక్కడ 100 కంటే ఒక 10% లెస్ దెన్ అనుకుంటే ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఇది 90 అవుతుంది. సో ఏ ఈజ్ 90, బి ఈజ్ 100. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఏ అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ బి వచ్చేసి దాన్ ఏ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఏ అనేది బైలోకి రావాలి. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది, 90 ఉంది. సో కాబట్టి ఏ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఏ, ధ్యాన్ ఏ అన్నాడు కాబట్టి సో ధ్యాన్ అన్నా సరే ఆఫ్ అన్నా సరే కంపల్సరీ బై అన్నా సరే కంపల్సరీ అది బైలోకి రావాలి, డినామినేటర్కి రావాలి. సో చూడండి దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ద ఏ అంటే ఇప్పుడు బి కంటే ఏ ఎంత తక్కువ ఉంది, 10% తక్కువగా ఉంది. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇది 100. ఇక్కడ 0కి 0 క్యాన్సల్. సో మనం ఈక్వల్ చూసుకున్నట్లయితే 10 × 10 100, 100/9. సో ఇది సింప్లిఫై చేస్తే 9 1s 9 1s మళ్ళీ 10 ఉంటుంది, 9 1s పాయింట్ పెడితే మళ్ళీ 10 వస్తుంది 1. సో ఆన్సర్ ఈజ్ 11.1. సో ఆన్సర్ ఈజ్ 11.1. If A is 10% less than the B, then B is how much percentage greater than the A అంటే 11.1% is greater than the A అని చెప్పేసి మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. సో ఇందులో లెస్ దెన్ ద B అన్నాడు కాబట్టి ఇక్కడ B వాల్యూ అంత తెలియదు కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు పర్సంటేజ్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి సో మనము తెలియని వాల్యూని పర్సంటేజ్లో కంపల్సరీ 100 అనుకోవాలి. సో రిమైనింగ్ ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది అది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ యాజ్ యూజువల్గా పర్సంటేజ్ వైజ్ ఇలా తీసేసుకొని చేయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ పర్సన్ సెల్స్ 2 items at the rate 924 rupees price, one at again 10% and another at a loss of 10%, then the seller incurs. సో ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ మనకి ఏం చెప్తుందంటే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాసెస్. ఈ క్వశ్చన్ మనకు ప్రాఫిట్ అండ్ లాసెస్ నుంచి రావడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఏం చేస్తున్నట్టే 2 ఐటమ్స్ని అంటే ఒక ఐటమ్ని మనకి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో ఎలా సేల్ చేస్తున్నారంటే సో దాని వాల్యూ వచ్చేసి 924 రూపీస్ ఉంది. సో ఆ 2 ఐటమ్స్ని కూడా ఎలా చేస్తున్నారంటే ఒక ఐటమ్ వచ్చేసి 10%కి ప్రాఫిట్లో అమ్మాడు, అలాగే ఇంకోదాన్ని వచ్చేసి 10%కి లాస్లో అమ్మాడు. 10%కి ప్రాఫిట్లో అమ్మాడు, 10%కి లాస్లో అమ్మాడు. దెన్ ద సెల్లర్ ఇంకోర్స్. ఇక్కడ ఇంకోర్స్ అంటే ఎంత పొందాడు.
దట్ ఈస్ గెయిన్ ఆర్ లాస్. ఇక్కడ నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అంటే ఎప్పటికైనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకొస్తుందంటే ఇఫ్ ఏ పర్సన్ సేల్స్, ఇక్కడ సేల్ అని అన్నాడు కాబట్టి ఒక ప్రోడక్ట్ తీసేసుకొని లేదా 2 ప్రోడక్ట్ తీసేసుకొని సేమ్ పర్సంటేజ్కి గెయిన్కి యాజ్ వెల్ యాజ్ లాస్కి అమ్మినట్టయితే కంపల్సరీ మనకు సెల్ చేసినప్పుడు 100% మనకు ప్రాఫిట్ వస్తుంది. 100% ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ యూ మే గెట్ హియర్ సేల్స్ దగ్గర బై అని చెప్పేసారని అనుకోండి, కాస్ట్ అని చెప్పేసి అనుకోండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఆ క్వశ్చన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఇక్కడ సెల్ చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఇలా ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే x/100కి హోల్ స్క్వేర్. x/100కి హోల్ స్క్వేర్. ఇక్కడ x అంటే ఏంటంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 10% ఒకసారి ప్రాఫిట్గా అమ్మాడు. x అంటే ఏంటంటే 10% ఒకసారి లాస్కి అమ్మాడు. కాబట్టి x అనే వాల్యూ 2ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ x ఈక్వల్స్ 10 అవుతుంది. సో x/100కి హోల్ స్క్వేర్. సో దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. The same value, the product may be sells with respect to the 10% gain, 10% లాస్కి వచ్చినప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడండి, ఎక్స్ ప్లేస్లో 10 పెట్టేసేయండి. 10/100కి హోల్ స్క్వేర్. సో చేస్తే 10 1s 10 10s. సో ఇప్పుడు వచ్చేసి 1/10కి హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1/10 అంటే 1/100. సో ఈ 1/100ని మనం 1% అని చెప్పేసి అనొచ్చు. సో ఇలా 10% ప్రాఫిట్కి 10% లాస్కి అమ్మినప్పుడు మనకు 1% వస్తుంది. ఈ 1% ఏమవుతుందంటే గెయిన్ అవుతుంది, కంపల్సరీ అది లాభం అవుతుంది. సో అతనికి ఎంత వచ్చిందంటే 1% అనేది లాభం రావడం జరిగింది. సో గెయిన్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో చూడండి, ఇఫ్ ఏ కెన్ డూ 1 వర్క్ 25 days and B can do the same work 20 days, if A can started the work fastly and leave the work after 5 days, then find out remaining work done by B. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్. సో ఇక్కడ ఏబీలు ఇద్దరు ఉన్నారు. ఏ కొంత కాలానికి వర్క్ చేస్తారు, అలాగే బి వచ్చేసి కొంత కాలానికి ఇక వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ ఏ వచ్చేసి ఒక పని చేసేసి స్టార్ట్ చేసేసి ఒక 5 days తర్వాత ఆపేసిందట. సో ఆటోమేటిక్గా ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏ 5 days వర్క్ చేసేసి ఫస్ట్ స్టార్ట్ చేసి వర్క్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి అంటే ఇక్కడ బి అనే క్యాండిడేట్ చేయాలి. సో బి అనే క్యాండిడేట్ చేయాలి కాబట్టి ఆ బి అనే క్యాండిడేట్ ఎంత వర్క్ చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా డాటా ఎలా ఇచ్చాడో అలా అయితే ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ ఏ కెన్ డూ ద వర్క్ 25 days, ఏ కెన్ డూ ద 25 days అంటే ఇక్కడ ఏ వర్క్ వచ్చేసి ఏమవుతుందంటే 1/25 అవుతుంది. అకార్డింగ్ టు టైమ్ అండ్ వర్క్లో వర్క్ వచ్చేసి ఎప్పటికైనా సరే డినామినేటర్లో తీసుకోలేదు. సో ఇక్కడ బి వర్క్ వచ్చేసి ఎంత అవుతుందంటే 1/20 అవుతుంది. ఏ వర్క్ వచ్చేసి 1/25 అవుతుంది, బి వర్క్ వచ్చేసి 1/20 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ కెన్ స్టార్టెడ్ ద వర్క్ ఫాస్ట్లీ అండ్ లీవ్ ద వర్క్ ఆఫ్టర్ 5 days. ఇప్పుడు ఏ వచ్చేసి ఏం చేశాడంటే వర్క్ను స్టార్ట్ చేశాడు ఎంత అంటే 1/25కి ఎంత వర్క్ చేశాడంటే 5 చేశాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 1s 5 5s ఆన్సర్ వచ్చేసి 1/5 ఉంది. సో ఏ విత్ రెస్పెక్ట్ టు ద ఏ మనం చూసినప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందంటే 1/5 అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ 1/5 అనేది ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి మనం ఇంకా డీప్గా మనం చూసినట్లయితే ఇక్కడ 1/5 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో ఇక్కడ 1/5 అంటే 5 parts వర్క్లో 5 parts వర్క్ అనుకుంటే ఇందులో 1 part వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. 5 parts వర్క్ అనుకుంటే అందులో 1 part వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత వర్క్ ఉందంటే 4 parts వర్క్ అయితే ఇక్కడ పెండింగ్లో ఉంది. 4 parts వర్క్ అయితే పెండింగ్లో ఉంది. 4 parts వర్క్ అయితే ఇక్కడ మనకు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ వర్క్ కావాలి కాబట్టి అంటే దెన్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ వర్క్ డన్ బై
బి. సో ఇక టోటల్ వర్క్ వచ్చేసి 5, ఏ వచ్చేసి 1 చేశాడు, రిమైనింగ్ 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 4 పార్ట్స్ అని అతను ఎవరు చేశారంటే బిఏ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ వచ్చేసి ఎంత వర్క్ చేస్తున్నాడంటే అంటే రిమైనింగ్ 5 పార్ట్స్ మొత్తం వర్క్ ఉంటే ఈ మొత్తం వర్క్లో సో జనరల్గా ఏ వచ్చేసి ఎంత వర్క్ చేస్తున్నాడంటే 25 వర్క్ చేయడం జరుగుతుంది. సో టోటల్ వర్క్ వచ్చేసి 5, ఈ 5లో ఏ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ వర్క్ ఏ వర్క్ ఏమవుతుందంటే 25 అవుతుంది, అతను చేసే వర్క్ 25 కాబట్టి రిమైనింగ్ వర్క్ ఇక్కడ ఎంత ఉందంటే 4 ఉండడం జరిగింది. ఈ 4 వర్క్ని ఎవరు చేస్తారంటే బి చేస్తారు. కాబట్టి 1/5లో 5 ఈజ్ ద టోటల్ వర్క్. ఆ టోటల్ వర్క్లో ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఆ పార్ట్ వచ్చేసి ఏ చేశాడు. రిమైనింగ్ ఎంత పార్ట్స్ ఉన్నాయి అంటే 4 పార్ట్స్ ఉన్నాయి, ఆ 4 పార్ట్స్ ఎవరు చేయాలంటే బి చేయాలి. సో అలాంటప్పుడు ఈ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకుంటే 5 1s 5 5s నెక్స్ట్ 4 × 5 20. సో రిమైనింగ్ వర్క్ డన్ బై బి ఈస్ 20 days. సో బి వచ్చేసి రిమైనింగ్ వర్క్ని 20 daysలో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏ యాజ్ వెల్ ఎస్ బి ఇద్దరు ఉన్నారు. ఒక అతను వచ్చేసి 1/25 వర్క్ చేస్తాడు, ఇంకో అతను వచ్చేసి 1/20 చేస్తాడు. ఇప్పుడు ఏ ఫస్ట్ స్టార్ట్ చేశాడట, చేసేసి 5 days వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. కాబట్టి ఆబ్వియస్గా అక్కడ కొంత వర్క్ అయితే రిమైనింగ్గా ఉంటుంది, ఆ రిమైనింగ్ వర్క్ వచ్చేసి బి చేయాలి. కాబట్టి ఏ వచ్చేసి 1/25 కాబట్టి 1/25లో ఆయన 5 వర్క్ చేశాడు కాబట్టి 5 days చేశాడు కాబట్టి ఈ 5 చేస్తే 1/5 వచ్చింది. సో ఈ 1/5 పార్ట్ మనకి ఏం చెప్తుందంటే టోటల్ 5 పార్ట్స్ ఉంటే అందులో ఒక పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది, అంటే రిమైనింగ్ ఒక 4 పార్ట్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ టోటల్ 5 days ఈజ్ ఈక్వల్స్ టు 25 అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది ఏ వర్క్ కాబట్టి. సో జనరల్గా రిమైనింగ్ వర్క్ వచ్చి 4 ఉంది కాబట్టి 4 ఈజ్ ఈక్వల్స్ టు 20 days, అంటే 20 daysలో రిమైనింగ్ వర్క్ని బి అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ అ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ బేసికల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో జనరల్గా మనము ఇంట్రెస్ట్ వైర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే సరళ వడ్డీ అని చెప్పేసి తెలుగులో అంటారు, దాన్ని బారు వడ్డీ అని చెప్పేసి తెలుగులో అంటారు. సో ఇది నార్మల్ వడ్డీ. అలాగే ఇంకోటి ఉండదు, అదేంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తామంటే సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తెలుగులో చక్ర వడ్డీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సో ఇది వడ్డీ పైన వడ్డీగా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో వడ్డీ పైన వడ్డీని మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్గా చెప్పడం జరుగుతుంది, అదే తెలుగులో అయితే చక్ర వడ్డీగా అయితే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకు రావడం జరిగింది. సో క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంది. ఇఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 2000 per annum at 10% rate of interest for 2 years, find కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 2000 రూపీస్ని 10 రూపీస్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక 2 years ఇస్తే అక్కడ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకు ఫార్ములా వచ్చేసి ఇలా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఏ అంటే ఏంటంటే అక్యుములేటెడ్ అమౌంట్. సో అక్యుములేటెడ్ అమౌంట్ అంటే మొత్తం. సో మొత్తం అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది, అందులోకి వడ్డీ కూడా వస్తుంది. సో మనం ఎవరైనా కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు మన అమౌంట్కి కొంత వడ్డీ అనేది కలిపి ఇస్తారు. ఆ మొత్తం అంటే మనం ఇచ్చిన అమౌంట్ ప్లస్ వడ్డీ అమౌంట్ని మనం మొత్తం అని చెప్పేసి అంటాము, దాన్ని అక్యుములేటెడ్ అమౌంట్ అని చెప్పేసి అంటాం. సో ఫార్ములా వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఐ ప్లస్ పి. సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక మనం అడిగింది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం ఈ ఫార్ములాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ని అయితే మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక మనకు అక్యుములేటెడ్ అమౌంట్కి మనకు సపరేట్గా ఒక ఫార్ములా ఉంది. అది ఏంటమ్మా అంటే P of 1 + R/1
100కి హోల్ టు ది పవర్ ఆఫ్ టీ. సో ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం. సో ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 2000 రూపీస్గా అయితే ఉండడం జరిగింది. అలాగే 1 ప్లస్ ఆర్ అంటే 10% అన్నారు, అంటే 10. నెక్స్ట్ 100కి హోల్స్, టీ అంటే 2 years కాబట్టి 2 తీసుకున్నాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 10కి ఈ 10 కట్ అయిపోయింది. సో సారీ ఇది 100. సో ఇక్కడ 100 అంటే ఈ 0కి ఈ 0 కట్ అయిపోయింది. ఇక రిమైనింగ్ వచ్చేసి 2000 యాజ్ వెల్ యాజ్ 1 ప్లస్ 1/10కి హోల్ స్క్వేర్గా ఉండడం జరిగింది. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 2000, సో 2000, సో అలాగే 2000, అలాగే సో 10 ప్లస్ 10 into 1 1 యాజ్ వెల్ యాజ్ ప్లస్ 1. సో ఇది వచ్చేసి మొత్తం టోటల్గా 11/10కి హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసిన, సో ఇక్కడ 2000 into 11/10కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో 11/10 into 11/10. సో ఇక్కడ 2 into 2 2 స్క్వేర్ అవుతాయి కాబట్టి ఇక 11/10 into 11/10 కూడా 11/10కి హోల్ స్క్వేర్ అవుతాయి కాబట్టి దీన్ని ఇక్కడ ఇలా రాసుకున్నాను. ఈ 0 కట్ అయిపోతుంది, ఈ 0 కట్ అయిపోతుంది. రిమైనింగ్ ఈజ్ 2 into 11 into 11. సో ఇక్కడ చూడండి 11 into 11 వచ్చేసి మనకి ఇక్కడ 121 అవుతుంది, 20 అవుతుంది. సో దీన్ని మొత్తం మీరు సాల్వ్ చేసినట్లయితే 121 into 10 ఏమవుతుందంటే 121 into 10 ఏమవుతుంది అంటే 1210 అవుతుంది. 20 అన్నాడు కాబట్టి 1210 0 2 2. సో ఆన్సర్ వచ్చేసి 2420. ఇది వచ్చేసి మనకు అక్యూములేటెడ్ వాల్యూ వచ్చేసింది. బట్ ఇది కాదు, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి సిఐ కావాలి. సో ఇక్కడ ఈ ఫార్ములాలో సిఐని పక్క తీసుకెళ్ళి మనం తీసుకున్నట్లయితే పి వాల్యూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఏ మైనస్ పి అవుతుంది. సో ఏ వచ్చేసి మనకు 2420 వచ్చింది. పి వచ్చేసి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 2000 రూపీస్గా ఉండడం జరిగింది. సో ఇందులోకి వెళ్ళి తీసేస్తే 420 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 2 years కాలంలో మనకు 420 రూపీస్ అనేది జనరల్గా మనకు ఇక్కడ వడ్డీ అయితే రావడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఎవరికైనా ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు మన అమౌంట్తో పాటు వడ్డీ కలిపి ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాలో ఫస్ట్ మొత్తం అమౌంట్ తీసేసుకొని ఆ అమౌంట్లోకి వెళ్ళి వడ్డీని బయటికి తీసుకొచ్చాము. సో అందుకంటే మన క్వశ్చన్ అడిగింది ఓన్లీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇక్కడ మనం సాల్వ్ చేయడం జరిగింది. ఒకవేళ మొత్తం ఎంత అంటే డైరెక్ట్ వచ్చేసి 2420 అనేది ఆన్సర్ అవుతుంది. బట్ మనం మొత్తం అడగలేదు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా ఇలా చేయాలి. సో దిస్ ఈజ్ 420 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఫాదర్ ఏజ్ ఈజ్ 3 times to the age of his son, comma, full stop. Product of their ages is 972. Then their ratio of ages of father and his son after 6 years అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఫాదర్ ఉన్నాడు, సన్ ఉన్నాడు. ఫాదర్ ఏజ్ వచ్చేసి 3 times గ్రేటర్ దెన్ ద సన్ ఏజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 3 times గ్రేటర్ అన్నారు, బట్ మనకి ఇక్కడ సన్ ఏజ్ ఎంత ఉందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఈయన ఫాదర్ అనుకుందాం, ఈయన సన్ అని అనుకుందాం. సో సన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అనుకుంటే 1కి 3 times ఏమవుతుందంటే ఫాదర్ ఏజ్ అనేది ఇక్కడ అవడం జరుగుతుంది. సో సన్ ఏజ్ వచ్చేసి 1 అనుకుంటే దీనికి 3 times ఫాదర్ ఏజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా సన్ ఏజ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ 1ని కాస్త 1x అనుకోలే, 3ని కాస్త 3x అని చెప్పేసి మనం తీసుకోవాలి. సో ఇది వచ్చేసి సన్ ఏజ్, ఇది వచ్చేసి ఫాదర్ ఏజ్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో మనకి ఏం చెప్తున్నారంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 972 అని చెప్పేసి అంటున్నారు. సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నారు. సో ఇక్కడ ఈ రెండింటి ప్రొడక్ట్ తీసుకుందాము. 3x into 1x ఈజ్ ఈక్వల్స్ టు 972. సో ఇప్పుడు ప్రొడక్ట్ అన్నారు కాబట్టి సో 3 into 3 3, x into x x స్క్వేర్ కాబట్టి 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 972 అయిపోయింది. సో నేను వి జస్ట్ ట్రై టు సాల్వ్ దిస్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 972/3 వచ్చేసింది. 3 1s, 3 3s, 3 2s, 1 వచ్చేస్తుంది. సో 3 4s. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 324 అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీని ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది అంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ వచ్చేసి మనం ఒకసారి స్క్వేర్లో చూసుకున్నట్లయితే
ఇది 18గా రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 18గా రావడం జరుగుతుంది. బట్ ఇది ఆన్సర్ కాదు. మనకి ఏం ఆన్సర్ అంటున్నాడంటే దెన్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ఈ సన్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫాదర్ ఏజ్ వచ్చేసి 3x కాబట్టి 3x అంటే 3 × 18. అలాగే సన్ ఏజ్ వచ్చేసి 1x కాబట్టి 1 × 18. సో 1 × 18 వచ్చేసి 18 అవుతుంది. సో 18 3s ఎంతంటే 4, 3 1s 3. సో నెక్స్ట్ సో 54 అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ ఇద్దరికి సో రేషియో మనం చూసుకున్నట్లయితే ఇది ఫాదర్ ఇది సన్. సో ఇక్కడ 54 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 18 అయితే రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు వచ్చేసింది 54 యాజ్ వెల్ యాజ్ 18 వచ్చేసింది. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే ఆఫ్టర్ 6 years అని చెప్పేసి అడిగాడు కాబట్టి ఇక్కడ దీనికి ఒక 6 యాడ్ చేద్దాం. సో దీనికి ఇక్కడ 6 యాడ్ చేద్దాం. 54 + 6 60 అయిపోతుంది. 18 + 6 వచ్చేసి మనకి ఇక్కడ 24 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ఆ నెంబర్ని కట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి 2 1s 2 2s అలాగే 2 3s అంటే 2 30s. సో 2 15. సో దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే మనకు ఫైనల్గా 5:2 అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫాదర్ ఏజ్కి రిప్రజెంట్ చేస్తుంది, ఈ 2 వచ్చేసి సన్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య రేషియో ఏంటంటే 5:2. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.